వచ్చింది. లయ గారు మీరు లుక్ విషయంలో చాలా పోటీ పడ్డారు ఈ ట్రైలర్లో. చాలా యంగ్గా కనిపించారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా అలాగే అంటే దండోరా గత చిత్రాలతో పోలిస్తే చాలా యంగ్. ఇదైతే ఒకటైతే ఫిక్స్ అయ్యానండి. తిరిగి వచ్చిన తర్వాత అన్ని పాత్రలు ఏదో ఒక వేరియేషన్ ఉండే స్క్రిప్ట్లే లక్కీగా దేవుడు నా దగ్గర పంపించాడు. వాటినే ఎంచుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మీకు నెక్స్ట్ అఖిల్ బాబు సినిమాలో అసలు అది వేరే అసలు అది. ఓకే, ఇంకొక సినిమా షణ్ముఖ్ హీరో, దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ అండి. చాలా అసలు ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ అది. ఓకే, అట్లా దేవుడి దయ వల్ల అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ విషయం చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఎటు చూసిన అలీ గారు కానీ లయ గారు కానీ. అంటే ఈ ఫ్రెండ్షిప్ వల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు చాలా కూల్గా అవడానికి అవకాశం ఏర్పడిందా ఎట్లా ఈ కాస్టింగ్ పరంగా? డెఫినెట్గా అండి, అందరూ సపోర్ట్ చేశారండి. ఎక్కడ ఎవరు కూడా మాకు డేట్లు లేవు ఇలా అనేది లేదండి. నేను 48 రోజులు చేశాను ఈ సినిమా. ఈ 48 డేస్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టిస్టుల డేట్లు లేకుండా ఇబ్బంది పడలేదండి. చూసుకొని మాకు ఇంకోటి ఏదైనా చేయాలంటే మళ్ళీ ఆర్టిస్ట్ని అడిగి అలా చేసామండి. ఓకే, అంటే ఈ సినిమా నవ్విస్తుందా, థ్రిల్ చేస్తుందా, ఎట్లా ఏ జోనర్ అనుకోవాలి ఈ సినిమాని మనం? డెఫినెట్గా నవ్విస్తూ టెన్షన్ పెడుతుందండి. డార్క్ కామెడీ ఫిల్మ్ అండి. ఓకే, డెఫినెట్గా లాస్ట్ వరకు మీరు చచ్చినట్టు చూడాల్సింది సినిమా. మధ్యలో కొంత దూరం చూసి వదిలేద్దామంటే అయ్యే పని కాదు. ఒక దశకు వచ్చిన దగ్గర నుంచి మీ వల్ల కాదు అది. ఎవరు ఏంటి ఎందుకు ఇలాగా అనేది మాత్రం లాస్ట్ శుభం కార్డు వరకు అది ఉంటుందండి. లేకపోతే వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు కదండి ఈ టీవీలో. సాయి కృష్ణ గారు, కొన్ని సినిమాలు మీరు అలా సినిమాలు ఒరిజినల్ ఫిలిం అని చేస్తున్నారు, కొన్నేమో సిరీస్ని తీసి దాన్ని సినిమాలుగా తీస్తూ ఉన్నారు. ఏంటండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? కొన్ని ఎట్లా చేంజ్ ఓవర్ అవుతూ ఉన్నారు? ఏంటి ట్రెండ్ని బట్టి వెళ్తున్నారా ఎట్లాగా? కనకమా అది ఏదో సినిమా అనౌన్స్ చేశారు కదా ఈ మధ్య, కనకం 3 కదా. ఇది బేసికలీ క్యారెక్టర్స్ పాపులర్ అయ్యే కొద్దీ క్యారెక్టర్స్ ఇంకా జనాలు ఓన్ చేసుకున్న దాన్ని బట్టి అలా ప్లాన్ చేస్తామండి. ముందే అనుకుంది ఏం కాదు. సో ముందు సీజన్ 2, సీజన్ 3 ఆర్ సీక్వెల్కి ఐడియాస్ ఉంటాయి. బట్ ఎలా డెవలప్ చేయాలని దానికి సక్సెస్ మెట్రిక్ అవుతుంది. సాయి గారు, అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని ఎందుకు థియేటర్ లాంచ్కి వెళ్ళట్లేదు? ఈ సినిమా అంటున్నారా? సో నేను చెప్తానండి. అయితే శివాజీ గారు లయ గారి కన్నా పెద్ద కాంబినేషన్ ఉండకపోదు. ఓకే, అండ్ ఇది కామెడీ థ్రిల్లర్, వెరీ సేఫ్ థియేటర్లో వేసినా కానీ. ఓకే, అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూసారు మీరు. సో ఈటీవీ విన్లో ఓటీటీ యాజ్ ఎ బ్రాండ్గా, సో ఓటీటీలో సినిమాలు కూడా చేయాలి కదా. ఓకే, అండ్ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ కూడా మేము బిల్డ్ చేయాలి. సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదు. సో వెరీ సేఫ్ అండ్ వెరీ ఈజీ, వెరీ కామెడీ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. సో రీసెంట్గా సంక్రాంతికి అందరు థియేటర్కి ఎలా చూసారో, ఈసారి సంక్రాంతిని ఇంటికి పట్టుకెళ్దాం అనేది మా థాట్. సో వెరీ వెరీ సేఫ్ సినిమా మాకు ఇది. అండ్ అందుకే ఓటీటీకి ప్రిఫర్ చేస్తున్నాం. సో థియేటర్ ఫిలిం అనేది ఒక బ్రాండ్ అయితే, సిరీస్ అనేది ఒక బ్రాండ్ అయితే, ఓన్లీ ఆన్ ఈటీవీ అనేది కూడా ఒక బ్రాండ్ అవ్వాలి. ఆ బ్రాండ్కి మంచి సినిమా అవ్వాలి. దీంతోనే మొదలవుతుంది. ఈజ్ వాట్ మేము బిలీవ్ చేస్తాం. ఓకే, కంగ్రాట్స్. శివాజీ గారు, మీరు మాట్లాడుతూ అనిల్ గారిని హీరోగా మీ ప్రొడక్షన్లో చేసేలా కనిపిస్తున్నారు. ఏమన్నా అలాంటి థాట్స్ ఉన్నాయా మీకు అనిల్ రావిపూడి గారిని? అనిల్ చేస్తాననలే కానీ 100 ఎకరాలైన అమ్మేను. 100 ఎకరాలైన అమ్మాను అలీ గారిది. మీరు మూవీ చేయడానికి అనిల్ గారి ఎకరాలు అమ్మడం ఎందుకు? అంటే కాంబినేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు కదా ముందు, మనకి ఈడు కదా ఆఫర్. ఇప్పుడు అనిల్ ఆయనకి ఇస్తాడు కాబట్టి డాలర్స్ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అలీ గారు. టైం ఇండస్ట్రీలో డాలర్ అడ్వాన్స్ ఇచ్చిన సార్ ట్రంప్ అడ్వాన్స్కి ఇచ్చాడు. ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రొడ్యూసర్గా మూవీ తీసుకొస్తారని ముందుకి డాలర్స్ ఇప్పుడే ఇచ్చారుగా అలీ గారు. ఏమా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా 50 ఏళ్ళు ఇంకో 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో మీ 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రొడ్యూసర్గా మూవీ వస్తుందా అని ఇందాకే కదా డాలర్స్ ఇచ్చారు. అనిల్ హీరోగా చేస్తే ఆలీ నిర్మాతగా ఉంటాడు. ఓ గ్రేట్. అంటే డైరెక్టర్ నువ్వా? డైరెక్టర్ ఇగో సుధీర్ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్, ఈజ్ ఏ కమెడియన్, డాన్సర్. మంచి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నాకు ఇలా కావాలి ప్లీజ్
అన్నాడు. ఎందుకంటే సినిమాలు చూసి 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 ఎదిగి ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా తను ఫస్ట్ పేపర్ మీద కలం పెట్టింది నా ట్రాకే. ఇందాక చెప్పా బాస్ అనే సినిమా, నాగార్జున గారి హీరో. ఆ సినిమాకి ఫస్ట్ ట్రాక్ రాసింది నా పైనే. బాస్ నుంచి బిగ్ బాస్కి డైరెక్షన్ చేసేంత రేంజ్కి ఎదిగాడంటే తను టాలెంట్ అది. సో ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాబట్టి, తన టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఎస్ మనం చేద్దాం అబ్బాయి అని సినిమా చేయటం జరిగింది. ఈజ్ ఎ టాప్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. ఓకే శివాజీ గారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఇలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇల్లు పీక్ పందిరేస్తారు. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదండి. అంటే ముందు నుంచి కంట్రోల్లో పెట్టారా? కంట్రోల్ కాదండి, నాకైతే దేవుడు ఆ ఇబ్బంది ఇవ్వాల. నేను అనుకున్నాను అదే, ఇద్దరు మగపిల్లలు అనేసరికి సహజంగా మా ఇంట్లో మాకు ఎప్పుడు భయం ఉండదు. మా నాన్న మా తాతల దగ్గర నుంచి కూడా మా ఇంట్లో అన్ని దున్నపోతులే, గేదెలు ఉండవు. సో మాకే అటువంటి ఆలోచన అయితే ఏం రాదండి. సన్స్ట్రోక్ లేదు. శ్రీరామ్ గారు హలో అండి, ఇక్కడ హాయ్, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ సాంప్రదాయని సుప్పిడి సుద్దపూసనికి. అయితే 30 మెంబర్స్ కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. సో బీయింగ్ అ డెబ్యూడెంట్ 30 మెంబర్స్ ఆర్టిస్ట్ని ఒక దగ్గర పెట్టి యాక్ట్ చేయించడం అనేది ఇట్స్ అ వెరీ మచ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు. సో ఎట్లా హ్యాండిల్ చేశారు ఇదంతా? అంటే కష్టమే, బట్ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అసలు కష్టం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఈయనకి నాలాంటి వాడు ఒకడు కొత్తగా వచ్చి ఇలా చేయండి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఆయన ప్రతి సీన్ ముందు ఇది నీకు ఓకేనా, ఇలా చేస్తే ఓకేనా, ఇంకేమన్నా మార్చాలా, లేదు నువ్వు చెప్పు. సో ఈయన ఇలా ఉన్నారు, ఆయన అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. సో అలా ఇంకా పెద్ద యాక్టర్స్ చేశారు. రఘుబాబు గారు 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు కానీ. సో చాలామంది ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ ఉంది. సో నాకు వర్క్ ఈజీ అయిపోయింది చాలా ఈజీగా. సో నా కాంట్రిబ్యూషనో లేదంటే నా టాలెంటో లేదా నేనేదో చెప్పాను అనడం కన్నా వీళ్ళు సపోర్ట్ చేశారనడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారు చెప్తానండి తొందరలో. శివాజీ గారు హాయ్ అండి. హాయ్. మీరు అంటే మీ ప్రయాణం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైంది, హీరో అయ్యారు, మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒక హై పిచ్లో ఉంటుంది మనకి. కోర్ట్ కానీ ఇప్పుడు చూస్తున్న ఈ ట్రైలర్ చూస్తే కానీ అంటే ఒక ఆల్ ఏజెస్లో ఆర్టిస్ట్గా చాలా ఫెరిష్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి, థ్యాంక్స్ టు బాపినీడి గారు. మళ్ళీ నాకు అయిపోయింది అనుకున్నాను నేను, ఇంకా లేదు మనకి అని. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ ఓటీటీ వచ్చింది, వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారండి. అక్కడ మొదలైందండి. నేను చేస్తాను కానీ నేను చేస్తావా అన్నారు. అలా మొదలైందండి. సో నేను అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఈ 30 years కెరియర్లో అసలు నేను క్యారెక్టర్లు చేసిన ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వాల. 99% మేమిద్దరం చేసినవి కూడా ఏది ఒక్క ఫెయిల్యూర్ సినిమా లేదు. మేమిద్దరం క్యారెక్టర్లు ప్రేమంటే ఇద్దరు కానీ, ఆ తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, ఆ తర్వాత అదిరిందయ్య చంద్రం కానీ, ఆ తర్వాత ఇది కుబేర్లు, ఏది కూడా ఒక్కటి కూడా క్యారెక్టర్లో చేసిన సినిమాలు ఎంతవరకు మిస్ అవ్వాల. లక్కీగా వచ్చిన తర్వాత నేను బాపినీడి గారు అంత అవకాశం నేను చెప్తాను అన్నప్పుడు నేను డిసైడ్ అయింది ఒకటే, 13 సంవత్సరాలు సినిమా డబ్బులు లేకుండా బతికాను నేను. డబ్బుల కోసం బతకొద్దు, డబ్బులు అవసరమే, అలాగని డబ్బులు అవసరం లేదని కదా, డబ్బులు అవసరమే కదా, డబ్బుల కోసం సినిమా చేయొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోవాలి. కంటెంట్ ఉంటేనే చేస్తున్నానండి. సో కాబట్టే మీరు చూస్తున్న సక్సెస్లు, అలాగే కొంత లక్ కూడా ఉండొచ్చు. భగవంతుడు మధ్యలో చాలా రోజులు నన్ను టెస్ట్ చేశాడు కాబట్టి చాలా వీడు టెస్ట్కి నిలబడ్డాడని మేబీ ఇస్తూ ఉండొచ్చు అండి, అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆలీ అన్న కూడా ఎప్పుడు చెబుతుంటాడు, ఇండస్ట్రీలో కొంచెం లక్ అనేది ఆవగించంతన్నా కావాలి, అదే ఉండొచ్చు. ఇంకా లయ గారిని అడుగుదామండి, బాగోదు ఆవిడ అనుకుంటుంది అన్ని నేనే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నాను అనుకుంటుంది. హలో అండి సాయి గారు సాయి గారు మీకు ఈ థియేటర్ అండ్ ఓటీటీ కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములాగా అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా. ఎక్స్క్లూజివ్లీ ఈటీవీ కంటెంట్ అనేది పిక్ చేయడానికి ఏమన్నా కొన్ని నామ్స్ పెట్టుకున్నారా? ఎలా పిక్ చేస్తున్నారు? అంటే ఆఫ్టర్ ఇది థియేటర్స్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత రాజవేచ్ రాంబాయ్ తర్వాత
ఎక్కడో వీ ఫెల్ట్ దట్ ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకున్నాం. సో డైల్యూట్ చేయకూడదు. ఒక 90s ఎలా అయితే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద తెలుగు ఓటీటీ స్కేప్ అయిందో, అది ఓన్లీ ఈటీవీలోనే అయింది. సో ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ని, ద ఒరిజినల్ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ని మళ్ళీ రిస్టోర్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదని, సో ఈ సినిమాతోనే మొదలుపెట్టాం. అంటే పిక్ చేయడానికి ఎలా పిక్ చేస్తారు? ఏది పిక్కింగ్ ఏం లేదు, యాక్చువల్లీ డన్ ఫర్ థియేటర్. సో ఆ బ్రాండ్ పొజిషనింగ్ మేము కాపాడటం కోసం దీన్ని ఓటీటీ తీసుకొచ్చాం. కొంచెం సాక్రిఫైస్ చేశారా? చేయించాల్సి వచ్చింది, కష్టం ఉంది బాగా. నన్ను చేయించవసరం లేదండి, ఇది దీనికి అని చెప్తే, అంటే ఈటీవీ విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళు ఏం చెప్తే అదే. లైగర్ మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేశారేమో కెరియర్లో ఇప్పటి వరకు. కొంచెం మనోహరంలో కొంచెం టఫ్ క్యారెక్టర్ చూసాము, ఇది మరీ వైల్డ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. అంటే నేను కూడా వైల్డ్ అనుకోలేదు యాక్చువల్లీ, అది చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను విన్నప్పుడు అయితే తన ఫ్యామిలీని కోసం ఏమైనా షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, అండ్ తన ఫ్యామిలీనే తన ప్రపంచం, బయట సంబంధం లేదు, ఏమవుతుందో సంబంధం లేదు అలా. సో దాట్ ఈస్ వేర్ ఈ షేడ్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ చూస్తే చాలా వైలెంట్గానే ఉంది. సో నేను కూడా ఫుల్ సినిమా చూస్తే అసలు ఏంటి అంటే నా పోర్షన్ వరకే తెలుసు కాబట్టి మిగతావి కూడా చూస్తే బాగుంటుంది. నాకు కూడా నేను ఎప్పుడు చూడాలా నేను లయగారు ఎందుకు ఒప్పుకొని ఉంటుందంటే, నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కొంచెం వాళ్ళ ఆయన్ని కంట్రోల్లో పెట్టడానికి అని ఒప్పుకుందేమో. అదే అంటే బాసీ వైఫా మీరు? ఇందాక ట్రైలర్లో వచ్చింది కదా బాసీ వైఫ్ అని, రియల్ లైఫ్లో అదేనా? అంటే ఇంట్లో అంటే ఏ సామాన్లు రియల్ లైఫ్లో కదా అడిగారు, ఇంట్లోనా? రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా, రియల్ లైఫ్లో అడుగుతున్నారు. ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకు, ఆల్ దిస్ థింగ్స్, కిడ్స్ స్కెడ్యూల్, ఇవన్నీ నేనే బాస్. ఫైనాన్సెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అసలు నాకు ఇంత కూడా తెలీదు. వాట్ హీఈస్ డూయింగ్, హౌ ఈజ్ ఇన్వెస్టింగ్, అదంతా ఆయన బాస్. సో బయట అంతా హీఈస్ బాస్, ఇంట్లో నేను బాస్. సో దాట్స్ ఆల్ ఇట్. లయ గారు, అంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత మంచి పాత్రలే వస్తున్నాయి మీకు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే యువర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే వస్తున్నాయి. బట్ ఇందాక అనిల్ అన్నారు, మీకు డిసప్పాయింట్మెంట్ ఉందా? సక్సెస్ అనే రాలేదు, మీరు అనుకున్న డిసప్పాయింట్మెంట్ అన్నారు అనుకునే రీతి. సక్సెస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం బాగా చేయగలమా చేయలేమా ఇది కాదు. సక్సెస్ ఇస్ వేర్ ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ అస్ అనేది ఒకటి. హౌ డు వి నో వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కదా, దాట్స్ ద ఓన్లీ వే. సో సక్సెస్ వల్ల ఒక ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ మిస్సింగ్ అంతే. సో అది దీంతో అట్లీస్ట్ కొంచెం పూర్తవుతుందని అనుకుంటున్నాను, చూడాలి. శివాజీ గారు సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. యాక్చువల్లీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూస్తే. అదే మేము మిస్ అయిన ఒక వింటేజ్ ఆ కపుల్ని ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆర్ ఎల్స్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఏది మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు సార్? దేవుడు నాకు ఒక అదృష్టం వరం ఇచ్చాడమ్మా, మల్టీటాస్క్ చేయగలను. సో కాబట్టి ఇది ప్రొడక్షన్ సైడ్ నేను డీల్ చేయగలను కాబట్టి నేను అంత ఎక్కువ స్ట్రెస్ ఏం లేదు. బట్ వన్ థింగ్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ఈటీవీ విన్ కదా. సో కొంచెం అది మాత్రం ఉండేది ఎప్పుడు మైండ్లో. పైగానేమో సార్ ఫస్ట్ కట్ నేను చూపిస్తాను, మీకు ఏది ఇందులో నచ్చలేదు అని అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. కాబట్టే అందరినీ అదిలిచ్చాను, ఒక్కోసాట ఏంటి బాబు అని అన్నాను, అజమాయిషి మందలించడం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా సరే రేపు అది వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ని ఇస్తుంది. సార్ కొన్ని కథలు చూస్తున్నప్పుడు ఎంత మెయిన్ లీడ్స్ క్రైమ్ చేసినప్పటికీ కూడా లాస్ట్కి ఆడియన్స్ చూసే వాళ్ళకి వీళ్ళకి దొరకకూడదు, వీళ్ళు దొరకకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఆ పర్ఫార్మెన్సెస్ని మనం అంతా ఇది చేసుకుంటాం. సో ఈ కథ కూడా అలాగే ఉంటుందేమో, లాస్ట్కి ఈ శ్రీరాము అండ్ ఈ ఫ్యామిలీ ఎవరు దొరకకూడదు, వీళ్ళు ఎవరు దొరకకూడదు అన్న అభిప్రాయం క్రియేట్ అయింది యాక్చువల్లీ ట్రైలర్. అలా ఏం లేదమ్మా, వీళ్ళు దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. అంటే మాకు క్రైమ్ తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నాం కాబట్టి అందుకే ఆ టైటిల్ కూడా పెట్టడానికి రీజన్ అదే. చూడటానికేమో చాలా బాగుంటారు కానీ చాలా వైల్డ్ మనుషులు.
చూద్దరు కానీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా. సాయి గారు సార్, యాక్చువల్గా అనగనగా ఉన్నది కూడా మీరు ముందు సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా అలా చూడొచ్చా? సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని కూడా మీ దాంట్లో రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చాక థియేటర్గా కూడా ఏదన్నా? అంటే రెస్పాన్స్ గురించి డౌట్ లేదండి అసలు. ఆబ్వియస్లీ చూస్తుంటేనే అర్థమవుతుంది. రెస్పాన్స్ గురించి డౌట్ లేదు. అదే అనగనగా కూడా జస్ట్ కపుల్ ఆఫ్ షోస్ వేసాం అంతే. యా, దట్స్ వాట్. ఏమండి ఇది వేరు, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోహన్ శివాజీ గారు, అంటే ఊరెళ్ళిపోదాం అనుకున్నారు కదా, అన్నీ కట్టుకొని మరి సడన్గా ప్రొడ్యూసర్ అయ్యారు, అన్ని డబ్బులు వచ్చేసాయి అప్పుడే? ఆ డబ్బులు వాళ్ళే కదా, డబ్బులు వాళ్ళే కదా. పేరు మనకి ప్రొడ్యూసర్ అని కానీ ఎగ్జిక్యూషన్ చేశాం కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్ అయ్యాం కానండి. లేకపోతే డబ్బు ఈటీవీదే కదండి. ఓకే, అంతే తప్ప మంది అంటే ఏమంటే మనవి మాత్రం కావండి డబ్బులు. 100% ఈటీవీ డబ్బులే అవి, ఈటీవీ వాళ్ళే నిర్మాతలు అంతే. అంటే ఇవన్నీ మీరు 90s ఆ వెబ్ సిరీస్ చేసిన తర్వాత వచ్చాయా లేదా కోర్టు రిలీజ్ అయిన తర్వాత వచ్చాయండి? సినిమా అనేదే వచ్చింది ఈటీవీతో, మళ్ళీ చేయాలి అనే ఆలోచన మొదలైందే ఈటీవీ విన్ తోటి, అంతేనండి. అలాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అండి. నేను దాదాపు 6 సినిమాలు చేశాను ఈటీవీలో, అంటే ఉషా కిరణ్ మూవీస్లో. సో అప్పటి నుంచి నాకు వాళ్ళతోటి మంచి రిలేషన్ ఉందండి. అంటే ఆ చనువుతోని ఎవరిని అడగలేక వెళ్దామా ఉందామా అనే పరిస్థితుల్లో నేను బాప్నీడ్ గారికి మెసేజ్ పెట్టి ఒకసారి కలుస్తానండి అంటే, నా దగ్గర రీమేక్లు ఉన్నాయండి, ఒక 2 రీమేక్లు ఉన్నాయి, అడుగుదాము. వాళ్ళు ఓటీటీ పెట్టారు కదా, అట్లీస్ట్ దాంట్లో స్టక్ అయిపోయిన డబ్బులన్నా వెనక్కి తీసుకుందాము అనే ఆలోచనతో వెళ్ళినది. అంటే కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేసింది అక్కడ. అలా ఒకటండి, నేనైతే డబ్బుల కోసం కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు. సో నా మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అలా ఈ సినిమా నాకు అప్పచెప్పారు, కథ వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి, కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను వాళ్ళ దగ్గర పంపించాను, ఇది నేనే చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి. సో అలా ఇంకా వేరే తను ప్రొడ్యూసర్ని తీసుకొచ్చినా కూడా లయ అంటే నేనంటే ఇంతమంది ఆర్టిస్టులు అంటే ఎంత చేయగలడో, వాళ్ళు పెట్టగలడో పెట్టలేడో ప్రొడ్యూసర్, అది ఇంకా టైం పడుతుందేమో అని ఊరికే ఒక రాయి వేసా, కథ నచ్చిద్ది ఈటీవీకి సరిపోయే కథ అని పంపించాను. అలా అయిందండి. ఓకే, సాయికృష్ణ గారు, అంటే మిగతా ఓటీటీలని అంటే కాంపిటీషన్లో ఉన్నారు కదా, అందుకని తీసుకెళ్దామని ఇట్లా మీరు డైరెక్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ తెలుగే చేస్తారా, లేదంటే కమింగ్ అప్లో తమిళ్ అవి కూడా కొంచెం టేకప్ చేస్తారా, అంటే కాంపిటీషన్ తట్టుకుందికి? వెరీ సూన్ చేస్తామండి. ఈటీవీ విల్ బీ ఇన్ తమిళ్, మలయాళం, కన్నడ వెరీ సూన్. అంటే ఏంటి కాంపిటీషన్ వాళ్ళతో సరిగా పోటీ పడటానిక, లేదంటే మీ ఓన్? అలా కాదు, తెలుగు కథలు అన్ని లాంగ్వేజ్లో చెప్పడానికి అంతే. ఓకే, రోహన్. అలీ గారు, ఎట్లా అనిపిస్తోంది? 50 years అంటున్నారు కదా, ఇంకా అంటే ఇట్లాంటి కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడము, సీనియర్లతో చేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ప్రతి సినిమా ఇది నా మొదటి సినిమా అనుకొని యాక్ట్ చేస్తాను అంతే తప్ప నేను సీనియరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వేంటి నాకు చెప్పే అది ఎప్పుడూ ఉండదు. డైరెక్టర్ తను, శివ ఆఫ్ ది క్యాప్టెన్, మేము ప్రేక్షకులు, ఎక్కుతుంటాం దిగుతుంటాం, పర్మనెంట్గా ఉండేది వీళ్ళే. సో అందుకోసం నేను చెప్తుంటా, ప్రతిసారి ప్రతి ఈవెంట్లో చెప్తుంటా, నిర్మాత గుళ్ళో భగవంతుడు అయితే గుడి పూజారి డైరెక్టర్, మధ్యలో ఉన్న నటులు అందరూ టెక్నీషియన్స్, భక్తులు. ప్రసాదం పెడితే తినటం, దండం పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే. అందుకోసం ఇన్నేళ్ళు ఉన్నాం, ఇంకా ఉంటాం కూడా. థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్. రోహన్, సో ఆల్రెడీ 90sలో నీ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఎక్కడికి వెళ్ళినా దాంతో గుర్తుపెట్టుకున్నాం. బట్ నౌ ఇప్పుడు సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని క్యారెక్టర్ కూడా ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందా అంటే వాట్ యూ విల్ సే? ఎస్, 100%. 90s క్యారెక్టర్ వేరే, టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అందులో నిజంగానే సుప్పిని శుద్ధపూసనిలో యాక్ట్ చేసేటోడు, ఇందులో నిజంగానే సైకోపాత్. సో నాకు తెలిసి దిస్ ఇస్ ఈక్వల్ పోటీ ఆదిత్య క్యారెక్టర్, మిథిల్ క్యారెక్టర్. సో ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమంత్. డైరెక్టర్ గారు సార్, ఓకే. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ రిలీజ్. థ్యాంక్ యూ. అండ్ డీలింగ్ విత్ ఇంతమంది యాక్టర్స్ ఎలా అనిపించింది? లైక్ ఒక్కొక్క ఆల్మోస్ట్ అందరూ, అలీ గారు ఉన్నారు, శివాజీ గారు, లయ్య గారు,
చాలా ఎక్కువ స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ అందరూ ఉన్నారు అండ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ కమీడియన్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు. కాస్టింగ్ అంతా చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ ఫిలిం డీలింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నానండి, ఇందాక కూడా అదే చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా హ్యాపీ, అంటే ఫస్ట్ సినిమాకి ఇలాంటి లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో ఎప్పుడైతే శివాజీ గారు ఆన్ బోర్డ్ అయ్యారో ఆటోమేటిక్గా ఈ కథని చూసే విధానం కూడా కొంచెం మారింది. సో డెఫినెట్గా దీంట్లో కూడా క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే అలీ గారు కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు రఘుబాబు గారు కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ అందరినీ సారే సజెస్ట్ చేసి తీసుకొచ్చారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెప్పే చేశారు. సో ఆయన సొంతంగా డెసిషన్ తీసుకొని చేయలేదు. సో బట్ వీళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎట్లేదన్నా కూడా హ్యాపీ, ఒక చిన్న అంటే మన చిన్నప్పటి నుంచి వాళ్ళని టీవీలోనూ సినిమాలోనూ చూసి అరే భలే చేస్తున్నారు వీళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఈరోజు యాక్షన్ చెప్తున్నామంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ ఫీలింగ్, నాకు డౌట్ ఏం లేదండి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. శివాజీ సార్, అది డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ మీరు చాలా సపోర్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అండ్ మీ జర్నీలో మీరు చాలామంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యి ఉన్నారు, వర్క్ చేసి ఉన్నారు, చాలా మంచి హిట్స్ కూడా పడ్డాయి. సో మీరు సుధీర్ గారిలో అబ్జర్వ్ చేసిన వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండ్? సుధీర్ కథ బాగా తయారు చేసుకోగలడు, 100% డౌటే లేదు. సో తనకి కనుక కరెక్ట్ కెమెరామెన్ కనుక దొరికాడంటే బ్రహ్మాండంగా చేయగలడు, అనుమానమే లేదండి. లాంగ్ వే టు గో. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సినిమా ఇందాక మీరు అడిగారు కదా సార్ ఓటీటీ, ఈ సినిమా మీరు జనరల్గా ఏంటంటే బ్రాండెడ్ ఓటీటీలు ఉంటాయి కదా, వాటిల్లో వచ్చే కంటెంట్ దాని క్వాలిటీలు ఉంటాయి కదా, మీరు ఈ సినిమా ఆ లెవెల్కి ఏమాత్రం ఇంచి కూడా తగ్గదండి. ఆ టాప్ నాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దానికి ఎటువంటి ఒక చిన్న క్వాలిటీ కానీ సౌండ్ కానీ విజువల్ కానీ ఏది కూడా అంత కేర్ తీసుకొని చేసామండి ఈ సినిమా. సో రేపు 12వ తారీఖు మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని 1కి 10 మందికి చెప్పి ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి తీసుకుపోతారు, లైక్ 90s, ఏమాత్రం డౌట్ లేదు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్వశ్చన్ కాదు, అది 90s బయోపిక్లో మీరు మదర్ గురించి చెప్తారు చూడండి, అమరా, అది అవునప్పుడు అది చాలా మంది ఎమోషనల్ అయ్యారు టీవీ ముందు కూర్చొని. అవును సార్, అసలు సమస్య లేదు అసలు. అది అంటే చాలా రోజులు హాంట్ కూడా చేస్తుంది డైరెక్టర్ అమ్మ గురించి. ఆ సినిమా కూడా డైరెక్టర్ ఆదిత్య అలాగే నాతోటి రేపు తను ఒక సినిమా చేశాడు, అంటే 90s కిడ్ ఆదిత్య, అది కంటిన్యూషన్లోనే ఒక సీన్ మాత్రం ఫ్లాట్ అందరం. అసలు అమ్మ గురించి చెప్పేటప్పుడు ఈసారి నాన్న గురించి చెప్తాడు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్. సేవ్ ద డేట్ 12th February ఈటీవీ విన్లో SSSని చూసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్.